దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన మన దేవుని వాక్య ధ్యానము కొలసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తును అంగీకరించిన విధానముగా ఆయన యందు వేరిపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందును విస్తరించుటూ ఆయన యందు ఉండి నడుచుకునుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ కొలసి సంఘానికి వ్రాస్తున్న ఈ మాటలు ఏంటంటే, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన విధానముగా ఆయన యందు వేరిపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తుని ఏ విధంగా అంగీకరించామో ఆ విధముగా ఆయన యందు ఏమవ్వాలంట? వేరు పారాలంట. హల్లెలూయా. ఒక పెద్ద వృక్షం ఉందనుకోండి, ఆ వృక్షం ఇక్కడ ఉంటే దాని వేరు ఎక్కడ ఉంటుంది అంటే చాలా దూరంగా ఉంటుంది. పెద్ద పెద్ద వృక్షాలు అంటే మన ఇండియాలో ఉన్న చెట్లు చూడండి, పెద్దవి రావి చెట్టు, వేప చెట్టు. ఆ చెట్లకి వేర్లు ఎక్కడ ఉంటాయంటే చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక మైలు దూరం వరకు దాని వేరు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే అది పెద్ద యొక్క వృక్షము. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్వాసంలో దేవుని యందు మీరు వేరు పారిన వారై ఉండాలి. మీ వేరు, మీ యొక్క మొదటి విశ్వాస జీవితము పారే విధముగా, అంటే మీరు ఎక్కడున్నా మీ విశ్వాసాన్ని చాటే విధంగా ఉండాలి. చూడండి, అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోద్ది వేరు. దాన్ని తవ్వినప్పుడు తీసినప్పుడు చూస్తే దాని వేరంతా కూడా లోతుగా పాతికిపోతుంది, అది ప్రాకుతూ వెళ్ళిపోతుంది. ఇక్కడ చెప్తున్న విధానం అంటే ఏంటంటే, వేరు పారాలి అంటే పారాలి, ఎదగాలి, ప్రాకే గుణము విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలకి ఉండాలి. మనిషి నువ్వు ఎక్కడున్నా నీ విశ్వాసాన్ని బట్టి దైవ కార్యాలు జరుగుతూ ఉండాలి. అంతేకాకుండా కట్టబడిన ఇల్లు వలె. హల్లెలూయా. అంటే ఇల్లు అనే దానికి ప్రాకే గుణం ఉండదు, అది స్థిరంగా ఎక్కడ కడితే అక్కడే ఉంటుంది, అది స్థిరత్వం కలిగి ఉంటుంది, అది వనకదు, బెనకదు, జడీదు. ఎందుకంటే దాని పునాది చాలా లోతుగా వేసి ఉంటుంది కనుక ఆ కట్టబడిన ఇల్లు వలె ఉండాలి. అంటే విశ్వాసి అటు ఇటు పరిగెడుతూ ఉండకూడదు. నువ్వు ఎక్కడైతే మారు మనసు పొందావో, ఎక్కడైతే రక్షణ పొందుకున్నావో అందులో నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలి. నువ్వు స్థిరత్వం కలిగి ఉన్నప్పుడే నువ్వేమవుతుంటే వేరు పారడం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, నేటి దినాల్లో ఎక్కువైపోయి ఇక్కడ ఏదైనా సేవకులు ఏదైనా అన్నారనుకోండి మరొక దగ్గరికి వెళ్ళిపోతారు, అక్కడ ఏదైనా అన్నారనుకోండి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడ ఎవరు అన్ని దిక్కులా వారు అనేదానికి అన్నారనుకోండి ఏం చేస్తారంటే, చక్కగా సెల్ ఫోన్ పెట్టుకొని మేము దేవుని వాక్యం వినేస్తున్నాం అంటారు. ఒక వ్యక్తిని అడిగి గద్దించారట ఒక సేవకులు, ఒక పాస్టర్ గారు, నువ్వు సరైన పద్ధతిలో వెళ్ళటం లేదు, నీ విశ్వాసం సరిగ్గా లేదు అని గద్దిస్తే ఆ వ్యక్తి సంఘానికి వెళ్ళటం మానేసి వాళ్ళ అమ్మగారు ఎవరో నిద్రిస్తే తనంతటి తానే ఆ బరిలి కార్యక్రమం అంతా జరిగించారట. అది చాలా మూర్ఖపు స్వభావం. అది ఎందుకు అంటే అది సేవకులు చేయాలి, దేవుడు ఆ పనిని వారికి అప్పగించారు. ఒక విశ్వాసగా ఉండి నువ్వు ఎలా చేస్తావు? ఇది వేరు పారడం అంటే అది కాదు, అది మూర్ఖత్వం. వారు ఏదో అన్నారు, ఏదో ఖండించారు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బుజ్జగించమని లాలించమని చెప్పలేదు. వారి కన్నీరులో ఉంటే వారి కన్నీరుని తుడవండి, వారి దుఃఖంలో ఉంటే వారిని ఓదార్చండి, వారు పాపం చేస్తే పాపాన్ని ఖండించండి, హెచ్చరించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని సేవకుడైనా సేవకురాలైనా దేవుని మాటకే లోపడతారు, కానీ మరొక మనిషి చెప్పిన మాటకి లోపడరు. వారు చేస్తున్న పని దేవుని పని, ఖండించమంటే ఖండించాలి. అలా ఖండించకపోతే దేవుడు వాక్యం చెప్పిన మమ్మల్ని అడుగుతారు కదా, ఎందుకు ఆ వ్యక్తి తప్పటడిగి వేస్తూ ఉంటే నువ్వు ఖండించలేదు, నువ్వు ఖండించకపోవడం వల్లనే ఆ వ్యక్తి పాడైపోయాడు, ఈరోజు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. కనుక అతనికి కాదు శిక్ష, నీ కానీ వాక్యం చెప్పే వాళ్ళకి 200 శిక్ష అనేది ఉంటుంది. అది వాక్యం ముందుకుంటేనే తెలియదు. కనుక దేవుని మాటను పట్టుకొని వారు నడుచుకుంటూ ఉంటారు. ఒకవేళ రాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి దేవుడు ఇంకొకరు నడిపిస్తారు, వాళ్ళు వెక్కిరింపబడరు. అది గలతీ పత్రికలో రాయబడి ఉంది. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక నీవు ఎలా ఉండాలంటే నీ వ్యక్తిగత జీవితంలో, నీ విశ్వాస జీవితంలో దేవుని యందు వేరుపారినటువంటి వ్యక్తివై ఉండాలి. నీ వేరు అంటే నీ మొదలు నువ్వు ప్రాకుతూ ఉండాలి. నువ్వు పారినట్టుగా ఉంటేనే దేవుల్లో నిన్ను బట్టి చిగురు అనేది బయలుదేరుతూ ఉంటుంది. నీ తర్వాత వచ్చిన నీ స్వజనం, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ యొక్క చుట్టుపక్కల నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు, వీరందరూ కూడా కొమ్మల వలె వారందరూ కూడా ఉద్భవించడానికి అవుతుంది. వేరు ఎంత దూరంగా ప్రాకి ఆ భూమిలో ఉన్న సారాన్ని తీసుకొని ఆ చెట్టుకి అందిస్తూ ఉంటే ఆ చెట్టు ఆ భూసారాన్ని స్వీకరించి ఆ చెట్టు ఏమవుతుందంటే కొమ్మలు వేయటం ప్రారంభిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఆ కొమ్మలు నీడనివ్వడం ప్రారంభిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ నీడకి మనుషులు వస్తారు, పక్షులు వస్తాయి, ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. ఎంతో చక్కగా చూడడానికి ఆస్వాదికరంగా ఉంటుంది. అది పచ్చగా ఫలభరితంగా ఉంటుంది. నీవు వేరు పారకుండా, నీవే స్థిరత్వం కలిగి లేకుండా ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి గంతులు వేస్తే ఎలా అవుతుంది? ఒక మొక్కను తీసుకొచ్చి ఒక బకెట్లో వేసామండి, అది నాటుకుంది. నాటుకున్నాక లేకపోతే ఒక విత్తనం వేసాం, అది మొక్క వచ్చింది, అది నాటింది, దానికి వేరు వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ఇంకో బకెట్లో వేసామనుకోండి, ఇంకో కుండీలో వేసామనుకోండి, అది పెరుగుతుంది, దానికి నీరు వేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కాదని ఇంకో కుండీలో వేయండి, అది ఏమవుతుందంటే అది ఓడిపోవడం ప్రారంభిస్తుంది. దాని వేరేమవుతుందంటే అది ప్రాకదు. ఎక్కడైతే అది 1, 2 పర్లేదు, ఇంకా అక్కడి నుంచి ఇంకో కుండీలో వేసి, అక్కడ బాగోలేదని ఇంకో కుండీలో వేసి, అక్కడి నుంచి ఇంకో కుండీలో వేసారనుకోండి, దాని వేరుకు ఎదుగుదల అనేది ఉండదు. అదేమవుతుందంటే ఆ సారాన్ని తీసుకోలేదు కనుక ఆ వేరు అనేది రాదు. ఆ భూమిలో మట్టిలో ఉన్న సారాన్ని తీసుకోలేదు కనుక అది పైకి ఆ యొక్క మొక్కకు అందించలేదు కనుక అది ఓడిపోవడం, వాలిపోవడము, ఆకంతా కూడా నేలకి రాలిపోవడము జరుగుతూ ఉంటుంది. ఇది ఒక చెట్టు యొక్క విధానం. మనిషి ఆత్మీయ జీవితం కూడా అంతే. దేవుడు మనిషిని చెట్టుతో పోల్చారు ఆధ్యాత్మికంగా. ఆత్మీయ జీవితం కూడా అంతే. ఇక్కడ అందుకే ఈ భక్తుడు ఏమంటాడంటే, నువ్వు వేరు పారాలి, నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలి. వేరు పారేస్తున్నాను కదా అని చెప్పి అక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు. నువ్వు స్థిరత్వం, కట్టబడిన ఇంటి వలె, కట్టబడిన ఇల్లు ఎలాగైతే స్థిరత్వంగా ఒక దగ్గర ఉంటుందో అలాంటి స్థిరత్వం కలిగి నువ్వు ఉండాలి. నువ్వు అలా స్థిరత్వం కలిగి ఉండిన తర్వాత విశ్వాసమునందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించట యందు, విస్తరించట యందు, ఆయన యందుండి నడుచుకునడి. ఎప్పటికప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక కొమ్మ వేసింది అనుకోండి, ఆ చెట్టులోంచి, దేవానికి స్తోత్రం ఈ కొమ్మనిచ్చినందుకు. అంటే చెట్టుకి కొమ్మ గురించి నేను అంటలేదు. నీ మాట విని ఒక వ్యక్తి రక్షింపబడ్డారంటే నీలోంచి ఒక కొమ్మ బయటికి వెళ్ళిందని అర్థం. ఈ కొమ్మనిచ్చినందుకు నీకు స్తోత్రాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉండాలి. అలా దేవునిలో ఉండి నడుచుకోవాలి. మార్గంలో ఆయన మార్గంలో నడుచుకోవాలి. పక్క మార్గాలకి వెళ్ళిపోకూడదు. అపవాది వాడు వెలుగుదూత వేషం వేసుకొని అనేకల్ని ఎవరిని మృంగుదునా అనుకుంటూ తిరుక్కుంటూ వెలుగుదూత వేషంతో అనేకల్ని కబలిస్తూ ఉన్నాడు. వారు దేవుని యందు ఉన్నారనుకుంటున్నారు కానీ వారు వెలుగుదూత యొక్క స్వాధీనంలో ఉన్నారని తెలియటం లేదు. కనుక వెలుగుదూత ఏంటో, దేవుడు ఏంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనం ప్రార్థిస్తూ ఉండాలి, దేవుడిని అడుగుతూ ఉండాలి. మనం సత్యంలో పాతబడి ఉండాలి, సత్యానికి మనం అంటుగట్టబడి ఉండాలి. మన నోటి నుంచి అసత్యం అనేది రాకూడదు, అబద్ధం అనేది రాకూడదు. ఎప్పుడైతే మన నోటి నుంచి సత్యం వస్తుందో మనం అప్పుడు వెలుగుదూతను పారదోలి సత్యస్వరూపి అయిన ఆత్మ మనలోనికి వస్తుంది. అప్పుడు మనం ఏమవుతామంటే ప్రాకుతాము, స్థిరత్వం కలిగి ఉంటాం. అప్పుడు దేవుని యందు కృతజ్ఞతాస్తుతి భావాన్ని కలిగి ఉంటాం. అప్పుడు దేవుని మార్గంలో మనం నడుచుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఆధ్యాత్మిక లోతులు. ప్రియమైన దేవుని ప్రజలారా, నేటి దినాన ప్రజలు ఎలా ఉన్నారంటే, లోకము దైవ ప్రజలు అందరూ ఒకే రీతిగా ఉన్నారు. ఆధ్యాత్మిక లోతుల్లోనికి వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. కానీ దినాలు ఎలా ఉన్నాయంటే చెడ్డ దినాలు, దుర్దినాలు చూస్తున్నారా? ఒక పక్క నుంచి యుద్ధాలు ఎలా జరుగుతూ ఉన్నాయో. యుద్ధం అంటే అప్పుడే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయిందని అంటున్నారు. యుద్ధాలు ఒకరికొకరు, ఒక దేశం ఫస్ట్ ఉక్రెయిన్, రష్యా, ఇప్పుడు గాజాకు పాలస్తీనా, గాజాకు ఇస్రాయేల్, ఇక ఇప్పుడు మరలా ఇస్రాయేల్ మరొక దేశం. ఇలా ఒకరికి ఒకరు యుద్ధం అనేది ఏమవుతుందంటే పెరిగిపోతుంది. మనం గ్రహించుకోలేని స్థితిలో ఉన్నాం. యేసుక్రీస్తు వారి మాటలు నెరవేర్పు దినాల్లో ఉన్నాం మనం. కానీ మనం ఏమవుతున్నామంటే
మాకు ఆశీర్వాదము దీవెన అని దేవుని ప్రజలు పరిగెడతా ఉన్నారు. దేవుని సేవకులు ఐక్యత లేకున్నా వారి మీద వీరి మీద వారు మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు ఎక్కడికి పోతుంది క్రైస్తవ జీవితము? ఎక్కడికి పోతుంది విశ్వాస జీవితము? గ్రహించుకోలేని స్థితిలోనికి అపవాది తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే దాన్ని గ్రహించుకునే స్థితిలో ఉండాలి మనం. హల్లెలూయా. మనం దేవుని యందు ఎప్పుడైతే అబద్ధం అనేది మన నోటి రాకుండా సత్యం మీద మనం కట్టబడతామో, సత్యస్వరూపి అయిన ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే సర్వసత్యములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. సత్యం ఒకటే కాదు, సర్వసత్యము అంటే దేశమంతా కూడా సర్వసత్యం నిండి ఉంది. కానీ ఆ సర్వసత్యములోనికి వెళ్ళకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే మృంగి వేస్తూ ఉన్నాడు, వాడు లాగి వేస్తూ ఉన్నాడు. రిఫరెన్సులు తీస్తే చాలా ఉన్నాయి, ఇవన్నీ దేవుని వాక్యంలో మాటలే. వాడు మనిషిని లాగి వేస్తూ ఉన్నాడు. సామాన్యమైనటువంటి వారిని కాదు, దేవుని సేవకులు దైవత్వంలో మునిగిపోయి దేవునితో సావాసం చేసినటువంటి వారిని కూడా లాగేస్తుంది. నాటి దినాల్లో మనం చూస్తాం కదా, బిలాము ఎలా లాగి వేశాడు. దేవుడు ఎంతగానో అతన్ని సహించాడు. బిలాము ఆ యొక్క వెళ్ళాలా నాయన బాలాకు దగ్గరికి వద్దా అంటే వద్దు అన్నప్పుడు కూడా మళ్ళా ప్రార్థన చేసి వెళ్ళమంటే వెళుతూ ఉంటే దేవుడు సహించాడు. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఇశ్రాయేలుని పాడు చేశాడు, ఆ యొక్క పురుషులను పాడు చేశాడు. వాళ్ళ మనసులో వాళ్ళ దగ్గరికి స్త్రీలను నడిపించి వాళ్ళ యొక్క హృదయాలు పాడు చేసి వారు దేవునికి దూరం అయిపోతే అప్పుడు వారిని ఓడించొచ్చని రాజుకి సలహాలు ఇచ్చి చెప్తా ఉంటాడు. అందుకే బిలామును సాతానుడు పట్టేసి మృంగివేశాడు. బిలాము దేవుని రాజ్యానికి వెళ్ళినట్టు బైబిల్లో లేదు. బిలాము బోధలు అంటే నరకానికి తీసుకువెళ్ళే, అంటే అపవాది వెలుగుదూత వేషముతో అందరినీ మృంగివేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించాలి. నేటి దినాలు చెడ్డ దినాలు, దుర్దినాలు. ఈ దినాల్లో మనం చాలా జాగ్రత్తగా మనం మెలకు కలిగి ఉండాలి. ఎవరి విశ్వాసం వారు కాపాడుకునే దినాలు, విశ్వాసాన్ని లాగివేస్తూ ఉన్నారు. కనుక నీవు ఏ హృదయంతో ఉన్నావు? నువ్వు దేవునిలో ఆ ప్రాకే గుణం నీకుందా? స్థిరత్వం కలిగి ఉంటున్నావా? నువ్వు ఒక్కసారి నీవు ప్రశ్నించుకో ప్రియ సహోదరి సహోదరుడా. నిజమే కదా, నేను ఇంత ప్రార్థిస్తున్నాను కదా, నేను దేవుని సన్నిధికి ప్రతి వారం వెళుతున్నాను కదా, అసలు నేను దేవుళ్ళలో స్థిరత్వంగా ఉన్నానా? నేను ఒక సంఘానికి కట్టుబడి ఉన్నానా అని నీకు నీవుగా ప్రశ్నించుకో. అప్పుడు నీకే జవాబు దొరుకుతుంది. అందుకే అపవాది వెలుగుదూత మనలోనికి వచ్చి, అంటే భ్రష్టు మనసు భ్రష్టాత్మ అని అక్కడ వ్రాయబడింది రోమా పత్రికలో. ఆ భ్రష్టాత్మ వచ్చి ఆ మోసపుచ్చే ఆత్మ మనల్ని మోసపుస్తూ ఉంది. చాలామంది ఆ మోసంలో పడిపోతూ ఉన్నారు. అలా కాకుండా మనం సత్యాన్ని కలిగి ఉంటే, సత్యాన్ని పలుకుతూ ఉంటే సత్యస్వరూపి ఆత్మ మనలోనికి వచ్చి ఆ ఆత్మ ఏం చేస్తుందంటే సర్వసత్యంలోనికి నడిపిస్తుందట. యోహాను భక్తుడు రాసిన ఈ మాటలు. అంటే ఏది సత్యమో ఏది అసత్యమో లోపలున్న ఆత్మ మనకి తెలియచేస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు. కనుక మనం సత్యం కలిగి నడుచుకున్నప్పుడు, ఒకరు అన్నారని, ఒకరు దూషించారని, ఒకరు నిందించారని, ఒకరు కేళి చేశారని దేవునిలో వెనకడుగు వేయొద్దు. ఒకరు మోసం చేశారని దేవునికి నువ్వు దూరం అయిపో. దేవుడు నిన్ను దూషించాడా? దేవుడు నిన్ను మోసం చేశాడా? దేవుడు నిన్ను అవమానానికి అప్పగించాడా? దేవుడు నిన్ను అవమానించాడా? అది చూడు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? నువ్వు యేసుక్రీస్తుని చూడాలి. మనుషులు ఎవరు కూడా నీతిమంతులు కాదు. మనుషులు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాము. ఎంత సేవకులైనా ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి లోపం లేని వ్యక్తి ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే యేసుక్రీస్తుని చూడాలి. ఆయన నీకు ఏదైనా జరిగిస్తే దాన్ని చూసి ఎందుకు ప్రభువా నాకు ఇలా జరిగించావు, ఏంటి ప్రభువా, నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఇంకా చెప్పాలంటే ఎందుకు ప్రభువా అని కూడా ఆయన అడగకూడదు. ఆ అర్హత మనకి లేదు. ఆయన చూడాలి. కానీ మనుషులు చూస్తూ నువ్వు అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి ఆ సంఘానికి వెళ్ళి ఈ సంఘానికి వెళ్ళి నీకు నచ్చిన సంఘానికి వెళ్ళి నీకు నచ్చినట్టుగా ఉన్న సంఘానికి వెళ్ళి అబద్ధ బోధ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ అబద్ధంలో మునిగిపోతూ నీ ఆత్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఒకరోజు నీ ఆత్మ నిన్ను ప్రశ్నిస్తుంది. ప్రియ సహోదరి సహోదరు, ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత వేదన? ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళాలని, ఆత్మ దయచేసిన దేవుని దగ్గర ఉండాలి అని. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసును అంగీకరించిన దగ్గర నుండి నువ్వు వేరు పారాలి. కట్టబడిన ఇల్లు వలె నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలి.
నువ్వు మొదట ఏ మాట విన్నావో, ఏ మాట ద్వారా నువ్వు మారు మనసు పొందావో, ఏ మాట ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచావో ఆ మాట మీద నువ్వు నిలబడు. ఆ మాట మీద నువ్వు నిలబడితే దేవుడు నీకు అన్ని విషయాల్లో దీవిస్తాడు. నీ ఆధ్యాత్మిక దీవెన అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఆధ్యాత్మికంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆధ్యాత్మికంగా దేవుని ఆత్మ నీలోనికి వచ్చి సర్వసత్యంలోనికి ఏది అసత్యము ఏది సత్యమో తెలియచేస్తూ ఉంటాడు. ఆ ఇక సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆ సత్యస్వరూపి అయిన ఆత్మను పొందుకొని ఆ సత్యంలోనికి వెళ్ళి ఆ సత్యంలో నడిచి ప్రభు వారితో సావాసం చేస్తే నీ వేరు పారుతూ ఉంటుంది, నీలోంచి కొమ్మలు వస్తూ ఉంటాయి. నువ్వు స్థిరత్వం కలిగి ఉంటే కట్టబడిన ఇంటి వలె నీ ఇంటి దగ్గరికి అనేకులు వస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అబ్రహామును దర్శించి అతని గుడారంలోనికి వెళ్ళి అతనిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఎంత గొప్ప విషయం అండి. అందుకే అంటాడు కదా, కొంతమంది దేవుడని ఎరుగకే వారికి ఆతిథ్యం ఇచ్చారని పౌలు గారు. అంటే నీవంటే దేవుడని తెలియకుండానే దేవుడిని దర్శిస్తాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారలేదు. మనుషులు మనం మారిపోతున్నాం, కానీ ఆయన మారలేదు. ఆయన మాట యందు నమ్మిక ఉంచి ఆయన మార్గంలో నడుచుకుంటే అన్ని విషయాల్లో ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవ, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనం. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి. వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవ, వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి. నాలో నాయనా ప్రభా వెత్తబడిన వాక్యంలో నాయనా ప్రభా అది మా హృదయంలో నిండుకొని, విత్తబడిన వాక్యం మా హృదయంలో నిండుకొని మీ సత్యస్వరూపి అయిన ఆత్మను పొందుకోవడానికి మేము ప్రయత్నించుటకు సహాయం దయచేసి మాలో సత్యస్వరూపిని ఆత్మని నింపి ఆ ఆత్మ ద్వారా మేము సర్వసత్యములోనికి నడిచి మీ నామాన్ని మహిమపరిచేలాగున మాకు మీ కృప సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.